కుకుంబర్ దాల్. సో ఇందులో మనం కీరా దోసకాయ యూజ్ చేసి పప్పు చేస్తున్నాం. ఓకే, సో కీరా దోసకాయలు అనగానే మనము యూజువల్గా అవి రాగా తీసుకుంటూ ఉంటాం కదా, సో మరి వాటిని కుక్ చేయడం అనేది కరెక్టా రాంగా, అదే క్వశ్చన్. సో ఏంటంటే మనం ఏదైనా సరే ఒక వెజిటబుల్ కానీ ఫ్రూట్ కానీ మనం దాన్ని ఏ ఫామ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా ఓవర్ కుక్ కాకుండా, అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా చూసుకుంటే చాలు. సో ఇప్పుడు కీరా దోసకాయ కూడా నేను అసలు ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కానీ అలాంటిది ఏం లేదు. మనం దాన్ని వాటర్లో బాయిల్ చేసి చేస్తున్నాం. ఎలాగో అది మంచి వాటర్ కంటెంట్ ఉన్నదే కాబట్టి అంత టైం కూడా మనకు పట్టదు. సో పర్ఫెక్ట్. సో కుకుంబర్ దాల్, సో గాయత్రి గారి కంటే ఇంకొంచెం డిఫరెంట్ లెవెల్లో ఆలోచించామన్నమాట. ఓకే, మరి ఎలా ఉంటుందో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కుకుంబర్ దాల్ చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. ఎందుకంటే మామూలుగా కీరా అనేది మనం డిఫరెంట్గా సలాడ్స్లో కానీ శాండ్విచెస్లో కానీ యూస్ చేస్తుంటాము. బట్ దాల్లో యూస్ చేయడం ఆ టేస్ట్ ఎలా ఉంటుందో, కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ముందుగా వాటర్ వేసేసుకుందాం. ఓకే, ఇందులోనే మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ని బాయిల్ చేసేద్దాం. ముందుగా ఉల్లిపాయలు స్పూన్, ఆ తర్వాత టమాటో, తర్వాత పచ్చిమిర్చి, అల్లం తురుము, కీరా దోసకాయ ముక్కలు, ఇందులోనే కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా. సో యూజువల్గా ఏంటంటే వర్కౌట్స్ వీళ్ళందరూ చేస్తుంటారు కదా, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అనుకుంటారు. సో ఎవ్రీడే ఇంట్లో పప్పు అనేది కంపల్సరీ, చాలా వరకు ఇళ్ళలో పప్పు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎవ్రీడే చేసుకుంటూ ఉంటారు. సో దానికి రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చా మరి చికెన్, ఆ ప్రోటీన్ బదులు మనం ఇలా పప్పుని యూస్ చేయొచ్చా? సో పప్పులో ఏంటంటే మనకు మోడరేట్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. అండ్ హై ప్రోటీన్ వచ్చేసి మనకు నాన్ వెజ్లో, అండ్ అలాగే దాని తర్వాత అంటే మనకు ఎగ్స్లో, పన్నీర్లో ఉంటుంది. సో ఎవ్రీడే కూడా హై ప్రోటీన్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ వెజిటేరియన్స్కి కూడా ఆప్షన్స్ ఉండాలి కాబట్టి దాల్ వాళ్ళు తీసుకోవచ్చు. సో దాల్స్ ఎవ్రీడే తీసుకుంటే కూడా వాళ్ళకు గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా రేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాంతో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ మిక్స్ చేసుకోవడం వల్ల మంచి ఫైబర్ కూడా ఉంటుంది, వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రేజ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ అలాగే మంచి డైజెషన్లో కూడా ఉపయోగపడుతుంది. సో ఏంటంటే రెగ్యులర్గా ఒకటే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసే బదులు స్విచ్ ఆన్ అవుతూ రీప్లేస్ చేసుకుంటూ ఉంటే బెటర్. అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మనం మీట్ అవుతూ ఉంటాం. అవును, పర్ఫెక్ట్. సో పప్పు అయితే నువ్వు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాను. అవును. ఓకే, సో మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దాల్ కూడా వేసేద్దాం. సో ఆల్రెడీ ఉడకబెట్టింది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది. మరి ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి అంటున్నారు కాబట్టి పప్పు తీసుకుంటే ఏ టైంలో తీసుకుంటే బెటర్? అండ్ నైట్ టైం కూడా చాలామంది పప్పు తింటూ ఉంటారు, అది కరెక్టా కాదా? సో వాళ్ళు పప్పు నార్మల్లీ అలాగే కాకుండా ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసి తీసుకుంటే అంతగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రేజ్ అవ్వవు. బట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందంటే చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుందో వాళ్ళు డిన్నర్లో కాకుండా ఓన్లీ లంచ్లోనే తీసుకోవడం చాలా బెటర్. అండ్ అది తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే, ఇదైతే కాస్త ఉడకనిద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇది ట్రాన్స్ఫర్ చేయనా? ఓకే, ముందుగా కొంచెం నెయ్యి, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కాబట్టి పప్పులోకి నెయ్యి యూస్ చేస్తున్నాం. అవును, ఇంకొక స్పూన్, జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి,
కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ కూడా. ఓకే. డన్. సో దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసి యా షిఫ్ట్ చేసి ఓకే, పర్ఫెక్ట్. సో మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా. మనం సర్వ్ చేసుకోవాలి. ఓకే లాస్యా, కుకుంబర్ దాల్ రెడీ అయిపోయింది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అండ్ గీ కూడా వేసాం కదా, పర్ఫెక్ట్గా ఉంది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, టేస్టీ టేస్టీ కుకుంబర్ దాల్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కుకుంబర్ దాల్ కి కావాల్సిన పదార్థాలు: కీర దోసకాయ ముక్కలు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, తరిగిన టొమాటో 1, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కుకుంబర్ దాల్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కీర దోసకాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉడికించిన కందిపప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని దాల్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కుకుంబర్ దాల్ రెడీ.